హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్. అందరు బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. ముందుగా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నేను బూందీ లడ్డు చేస్తున్నాను. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను, చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 గ్లాసులు శనగపిండి వేసుకుంటున్నానండి. జల్లించి వేసుకోవాలి పిండినైతే. నేను గ్లాస్ చూపిస్తున్నాను కదండి, దాంతో నేను తిన్ని సోడా అంటే సోడా ఉప్పు కూడా వేసి చిటికెడు సాల్ట్ వేస్తున్నానండి. రుచి బాగుంటుంది కనుక పిండిలో బాగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని అయితే ఎక్కడ ఉండలు లేకుండా కలపాలండి. ఇంకోండి బాగా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు ఉండకూడదండి. మరీ పల్చగా మరీ చిక్కగా కాకుండా ఇలాగ కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను అండి. పిండి అయితే ఎక్కువసేపు నానకూడదు. అలాగే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నానండి. వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడిగున్నప్పుడే మనం బూందీని వేసుకోవాలండి. చూడండి, బూందీ అయితే రౌండ్ బాల్స్ లాగా వస్తుంది కదా, మనం గరిటిన సెంటర్ పెట్టుకొని వేసుకోవాలండి. అప్పుడు ఫ్రేమ్ బాగా హీట్ ఎక్కుతుంది కదండి ఆయిల్, మనకి బూందీ కూడా చక్కగా వస్తుంది. కింద అయితే అట్టులాగా అది మాడిపోయినట్టుగా ఏమీ రాదండి. ఇలాగ హై ఫ్లేమ్లో చాలా త్వరగా అయిపోతుందండి బూందీ లడ్డు అయితే. చూడండి, మంచి కలర్ వచ్చాక తీసేసుకోవడం అండి. మరీ బ్రౌన్ కలర్ కాకుండా ఎల్లో కలర్ వచ్చాక తీసేసుకున్నాక చిన్న చిన్న బూందీ ఉంటుంది కదండి, మనం టీ జల్లెడతో తీసేయాలండి. అలాగే మరొక వాయి కూడా వేసుకుంటున్నాను. గరిటెని అయితే సెంటర్లో పెట్టుకొని గరిటెని క్లీన్ చేసుకొని మరొక వాయి వేసుకుంటూ ఉండాలండి. అడుగున మందం వేడికి చిక్కబడుతూ ఉంటుంది కదా, అలా కాకుండా క్లీన్ చేసుకొని గరిటెని వేసుకోవాలండి. చూడండి, సెకండ్స్లో అయిపోతుందండి బూందీ అయితే. ఇంకోండి అలా ఆ కలర్ వచ్చాక తీసేసుకోవడమేనండి. చిన్న చిన్న బూందీ ఉంటే మాత్రం మన టీ జల్లెడతో తీసేయాలండి, లేకపోతే మాడిపోయినట్టు వస్తుంది మనకు బూందీ అయితే. ఇంకోండి అన్ని వాయిలు అలా వేస్తానండి. చూడండి, రౌండ్ బాల్స్ లాగా వచ్చింది కదా. హై ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలండి బూందీని అయితే. చూడండి, బయట క్రిస్పీగా లోన సాఫ్ట్గా ఉంటుందండి బూందీ అయితే. అది తీసి పక్కన పెట్టేసుకున్నానండి. బూందీ అంతా అలా రెడీ అయింది. అదే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసులు షుగర్ వేసుకొని 1/2 గ్లాసు వాటర్ పోసుకొని షుగర్ కరిగే వరకు మనకు పాకం కలుపుకోవాలండి. 1 స్పూన్ అయితే ఇలాచి పౌడర్ వేసి అది కూడా బాగా కలుపుకోవాలి. మనకి ముదురు పాకం కాకుండా చక్కగా లేత పాకం వస్తే సరిపోతుందండి. చూడండి, అలాగ వస్తే సరిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. ఇప్పుడు అదే స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కాక 2 గుప్పులు జీడిపప్పు వేసుకుంటున్నానండి. జీడిపప్పు కొంచెం వేగాక అప్పుడు మనం కిస్మిస్ని కూడా వేసుకోవాలండి. అదొక గుప్పుడు అండి, అది కూడా వేసుకొని వేపేసుకోవడమేను. మీకు పచ్చికర్పూరం ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు, నేను అదొకటి వేయట్లేదండి. ఇంకోండి బూందీ చూడండి, రౌండ్ బాల్స్ లాగా ఎంత బాగా వచ్చింది కదా, పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇది ఇంకో కొంచెం బూందీని మాత్రం బ్రౌన్గా వేపుకొని అది మిక్సీ పట్టుకుంటున్నానండి. చూడండి, అలా కచ్చపచ్చగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఆ పాకంలో బూందీని అంతా వేసేసుకుంటున్నాను. మనకు బూందీ ఎక్కువలా కనిపించినా కూడా మనం లాగేసుకుంటుందండి బూందీ అయితే. పాకాన్ని మొత్తం లాక్కుంటుంది. ఆ పొడి చేసుకున్నది కూడా వేసేసుకుంటున్నానండి. అది ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా అందులోనే వేసేసుకోవాలి. నెయ్యితో సహా వేసేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. పాకం బాగా పీల్చుకుంటుంది లడ్డుకైతే. ఎందుకంటే 1/2 అవర్ తర్వాత చక్క బూందీకి పాకం అంతా పీల్చుకొని లోన జ్యూసీగా ఉంటుందండి. ఇలాగ నేను చెప్పిన చిట్కాలతో పాటించి ఒక్కసారి ట్రై చేయండి. బూందీ లడ్డు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. అన్ని లడ్డూలు అలా చుట్టేసుకుంటున్నాను అండి. మీకు ఏ సైజు కావాల్స్తే ఆ సైజు చుట్టుకోండి. నేను మీడియం సైజు అయితే చుట్టు పెట్టుకుంటున్నాను అండి. ఇంకోండి, ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మంచి మంచి కుకింగ్ వీడియోస్తో వస్తూ ఉంటాను. ఇప్పుడు వరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీకోసం కూడా పెడుతున్నాను, తినేసి వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్.